టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో చేటే. ముస్లింలకు మేలు చేసింది సీఎం జగనే. ఆయనతోనే ముస్లిం సమాజానికి భద్రత, భరోసా. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా చెప్తున్నారు. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో చేటే. ముస్లింలకు మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేయటం వల్ల బీజేపీకి పోద్ది. కాబట్టి వేయొద్దు అని చెప్పి ఆయన ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగుల్ మీరా చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త 2వ పేజీలో చూద్దాం. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. టీడీపీ భుజంపై గన్ను పెట్టి ముస్లిం సమాజంపై గురిపెట్టిన బీజేపీ. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా. ఆంధ్రప్రదేశ్లో ఉనికే లేని బీజేపీని టీడీపీ నెత్తిన పెట్టుకొని మతతత్వ రాజకీయాలకు ఊపిరిపోస్తుందని, ఏపీలో టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనే ముస్లింల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అనైతిక పొత్తుపై స్పందించిన ఆయన గురువారం సాక్షితో మాట్లాడారు. ఏపీలో టీడీపీ భుజంపై గన్ను పెట్టిన బీజేపీ దానిని ముస్లిం సమాజంపై గురిపెట్టిందన్నారు. సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ చట్టాలతో దేశంలో ముస్లింల ఉనికికి ప్రమాదం తెచ్చిన బీజేపీతో టీడీపీ జతకట్టడం ముస్లిం సమాజానికి చేటు తేవడమేనన్నారు. ఉమ్మడి పౌరసత్వము, యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని అమలు చేసి ముస్లిం షరియా చట్టాన్ని కనుమరుగు చేస్తారని, దీనివల్ల ముస్లిం ఆస్తి పంపకాలు, నిఖా వంటి అనేక అంశాల్లో, కీలక అంశాల్లో ఇబ్బందులు తప్ప అని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింస్కు వైఎస్ఆర్ ఇచ్చిన 4% బీసీ రిజర్వేషన్ పూర్తిగా ఎత్తివేస్తామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అదే జరిగితే ఏపీలోని ముస్లింలు పిల్లలకు విద్యా ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. మొత్తానికైతే ఇది ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడట నాగుల్ మీరా. ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. టీడీపీ భుజం పైన తుపాకీ పెట్టి ముస్లింలు కాల్చాలని ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి 0%, 6% ఓట్లు లేని భారతీయ జనతా పార్టీని నెత్తిన పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ముస్లింల పైన ప్రయోగం చేయాలని, మతతత్వ రాజకీయాలని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముస్లిం సమాజం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటేస్తే అది బీజేపీకి పడ్డట్టే ఓటు. ఆ బీజేపీ వల్ల ఇలా ముస్లింల యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడింది. దేశంలో సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, ఎన్పిఏ కానీ ఇట్లా రకరకాల చట్టాలతోని, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఉమ్మడి పౌరస్మృతి కానీ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ముస్లింల యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఆ విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి. అదేవిధంగా ముస్లింలకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే బీసీ రిజర్వేషన్స్ 4% ఇచ్చిండో ఆ 4% రిజర్వేషన్ కూడా దేశవ్యాప్తంగా ఎత్తివేయటం జరుగుతుంది అని చెప్పి బీజేపీకి సంబంధించి సీనియర్ నాయకుడు హోంమంత్రి అమిత్ షా ప్రకటించిండు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ముస్లిం సమాజానికి ఆయన చెప్తుండు. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేస్తే అది కమలం గుర్తుకి వెళ్తుంది తప్ప, ఆ కమలం గుర్తుకు వెళ్ళటం వల్ల ముస్లిం సమాజం పైన ఉక్కుపాదం మోపడానికి మనమే ప్రోత్సహించినట్టయితే తప్ప, అందుకే టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ముస్లిం సమాజాన్ని ఈయన హెచ్చరించిన పరిస్థితి. నాగుల్ మీరా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర